ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెసరపప్పు లడ్డూలు. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నా, అది కూడా హెల్దీ పిల్లల కోసం అని మంచి లడ్డూ రెసిపీ చూపిస్తున్నానండి, పెసరపప్పు లడ్డూలు. ఈ లడ్డూలు వారంలో ఒక 2-3 టైమ్స్ పిల్లలకు తినిపించినా చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతాం పిల్లలకి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, లేట్ చేయకుండా ఎంతో టేస్టీ పెసరపప్పు లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. అంటే పొట్టు తీయందుకు పెసర్లు ఉంటాయి కదా, అవైతే వేసుకోవాలి. నేను ఇక్కడ అందాజా 1 కప్ అయితే చూపిస్తున్నానండి. ఈ కప్పుతోనే బెల్లం కూడా వేసుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనన్నా లో ఫ్లేమ్లోనైనా కొద్దిగా టైం పడుతుందండి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ మారేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. కలర్ అయితే మారినాయి కదా, మనం ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో కన్నా లేకుంటే అలానే చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసాం. ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి. అందులో మనం ఏ కప్పుతోనైతే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే కప్పుతో బెల్లం అయితే వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. మంచిగా కరిగిపోయినాక కొద్దిగా చిక్క అవుతుంది కదా, అలా ఉంటే చాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక 2 మినిట్స్ అయితే మనం మంచిగా బెల్లం అనేది కరిగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా నిజాం. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, మిక్సీ అయితే పట్టుకోవాలండి. మొత్తం చల్లగా అయినాకనే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లెక్క మనము ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఏం చేద్దామో డైరెక్ట్ చూపించేస్తానండి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక మిక్సీ పట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, పప్పు అయితే వేసేసుకోవాలి. ఇలా పౌడర్ ఉంటుంది కదా, వేసుకోవాలి. ఇలా నెయ్యిలో వేసుకొని మంచిగా మొత్తం లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేద్దాం. కొద్దిగా నెయ్యి తక్కువ పడ్డది కదా, నెయ్యి వేసుకొని అంటే మొత్తం మనకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి. ఇలా నెయ్యి వేసుకున్నాక మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొద్దిగా కాజు, కొద్దిగా బాదం అయితే సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసాలండి. మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఇలాచీ పొడి అయితే వేసుకుందాం. నేను షుగర్ వేసి మిక్సీ పట్టినండి. ఇలాచీ పొడి వేసుకున్నాక ఇలా కొద్దిగా చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకోవాలి. మనకి ఈ పొడి అనేది పాకం అనేది చల్లగా ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇందులో వేసేసుకొని కలుపుకుందాం. ఇలా వేసేసుకున్నాక మంచిగా కలిసేటట్టు స్పూన్తోనైతే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా చల్లగా అయినాక చేతితోనైతే కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిసినాక కొద్దిగా నెయ్యి అనేది చేయికి అప్లై చేసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలు అయితే చేసేసుకోవాలండి. నేను కొద్దిగా పెద్దగానే చేస్తున్న లడ్డూలు, మీకు కావాలంటే చిన్న చిన్న కూడా చేసుకోవచ్చు. ఇంతే అండి, లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం పట్టదు మనకి. ఇలానే అన్ని లడ్డూలు చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ వరకు మనకి నిలువ ఉంటాయి. చూశారా అండి, ఎంతో టేస్టీ పెసరపప్పు లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చాలా బాగుంటుంది, బెల్లంతో చేసినాం కదా.
మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.